ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు కదా. ఫస్ట్ పర్చేజ్ చేసేసుకుని వాటి టేస్టీ వెరైటీస్ చూసేద్దాం. హలో అండి. హాయ్. మీ పేరేంటి? నా పేరు సుష్మా. సుష్మా గారు, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను దిల్సుఖ్ నగర్ నుంచి వస్తాను. దిల్సుఖ్ నగర్. ఓకే. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? నా పేరు మాధవి అండి. మాధవి గారు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? దిల్సుఖ్ నగర్ నుంచి. దిల్సుఖ్ నగర్. సో మీ ఇద్దరు ఏంటి ఫ్రెండ్సా? యా, ఫ్రెండ్స్. ఒక దగ్గర ఉంటారా? నైబర్స్. నైబర్స్. ఓకే, మరి ఇద్దరు రెడీ వంటలు చేయడానికి? సో మాధవి గారు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రోజు? నేను బెండకాయ వెల్లుల్లి కారం. ఓకే, మరి మీరు సుష్మా గారు? మునక్కాయ మసాలా మజ్జిగ చారు చేద్దాం. మునక్కాడ మసాలా మజ్జిగ చారు. బాగున్నాయి రెసిపీస్ రెండు కూడా వెరైటీగా. సో మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? ఫస్ట్ నేను చేస్తాను. మీరు చేసేస్తారా? ఓకే. మునక్కాడ మసాలా మజ్జిగ చారు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మునక్కాడ మసాలా మజ్జిగ చారు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన మునక్కాడలు 2, ఉడికించిన శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1 కప్పు, ఉల్లిపాయ 1, టొమాటో 1, పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, అల్లం చిన్న ముక్క, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సుష్మా గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఫస్ట్ ఏం చేయాలి దీన్ని? ఫస్ట్ ఒక బౌల్ తీసుకుందామండి. ఈ బౌల్లో ఈ మజ్జిగ, కొంచెం పుల్లటి మజ్జిగ అయితే టేస్ట్ బాగుంటుందండి. ఓకే. సో పెరుగు కొంచెం బీట్ చేసేసి పెట్టేశాను. దీన్ని ఇలా కొంచెం మజ్జిగలాగా చేసేసుకోవాలి. మజ్జిగ చేసేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఉడికించిన శనగపప్పు పేస్ట్ చేసుకున్నాం కదండి, అది దీంట్లో వేసి. శనగపప్పు ఉడికించేసి కచ్చా పచ్చాగా కచ్చా పచ్చాగా, అది ఆప్షనల్ అండి. డైరెక్ట్ గా వేసుకోవచ్చు, లేకుంటే కచ్చా పచ్చాగా అయినా చేసి వేసేసుకోవచ్చు. పప్పుల పలంగా వేసుకోవచ్చు. ఇలా చేస్తే టేస్ట్ ఉంటుంది కాబట్టి ఇలా వేసేసానండి. ఓకే. ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకోవాలండి. ఈ రెసిపీ ఏదో బాగుందండి. ఇది మీ ఓన్ రెసిపీయా? లేదండి, ఇది మా పేరెంట్స్ దగ్గర నేను నేర్చుకున్నాను. ఓ, అయితే పాత వంట అన్నమాట. పాత వంట ఇది. ఇదేంటి మసాలా అన్నారు, ఇదేనా? ఇదే అండి. పచ్చిమిర్చి, అల్లం, టమాటో, ఆనియన్స్ కొంచెం కచ్చా పచ్చా గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఓకే. ఇదే దీనికి మసాలా అన్నమాట. అల్లంతో చేస్తాం కాబట్టి మొత్తం పేస్ట్ లా చేసేసుకోకూడదు, పీసెస్ అవి తగిలేలాగా చేసుకోవాలి. ఓకే. అది దీంట్లో మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇలా కలుపుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇది సమ్మర్లో వింటర్లో బాగుంటుందండి. సో ఇప్పుడు ఎలాగో మనకు ఆల్మోస్ట్ సమ్మర్ వచ్చేసినట్టే ఉంది కదా, కాబట్టి బాగుంటుంది. ఎండలు చాలా ఎక్కువ పెరిగిపోయాయి. కోల్డ్ ఉన్న టైంలో ఇది తీసుకుంటే చాలా మంచిదండి. కోల్డ్ జలుబు చేసినప్పుడు కూడా చాలా మంచిది. సో అల్లం అదంతా ఉంది కాబట్టి బాగుంది. చాలా పలుచగా ఇంకా చాలండి, చాలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. సో మునక్కాడలు ముందు ఉడికించి పెట్టుకోవాలా? ఉడికించి పెట్టుకోవాలండి. ఎందుకంటే పెరుగు మనం ఎక్కువసేపు ఉడికించకూడదు కాబట్టి ముందు మునక్కాయ బాయిల్ చేసుకుంటే ఏమవుతుందంటే తొందరగా మనం తినడానికి బాగుంటుంది. ముందు ఉడికించి పక్కన పెట్టేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం పోపు దినుసులు వేసుకున్నామండి. బేసిక్ గా సమ్మర్ స్టార్ట్ అయిపోతేనే అందరూ మజ్జిగ పులుసులు, పచ్చి పులుసులు ఎక్కువ చేస్తూ ఉంటారు కదా. అవునండి. సో అలాంటప్పుడు ఇలాంటి రెసిపీస్ అన్ని కూడా బాగా ఉపయోగపడతాయి. అవునండి, బాగుంది. సో ఎండుమిర్చి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు. ఓకే. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నామండి. ఓకే. మీరేమైనా వర్కింగ్ సుష్మా గారు? లేదండి, ప్రీవియస్లీ చేశాను. ఇప్పుడు నాకు ఒక చిన్న బాబు. ఓ, ఎంత మీ బాబు వయసు ఇప్పుడు? 3.5 years. 3.5 years. ఓకే. ఓకే. సో మానేశారనమాట అయితే బాబు? మానేశాను. నైస్. ఏం పేరు మీ బాబు పేరు? మోహిత్ అండి. మోహిత్. ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకుందామండి. ఓకే. స్కూల్కి పంపిస్తున్నారా ఇంకా లేదా? వెళ్తున్నాడండి. వెళ్తున్నాడా? ఇప్పుడు అది వేసేసుకోవాలి. ఎలాగో శనగపప్పు ఉంది కాబట్టి మనకి ఇంకా చిక్కదనం కోసం ఏమి యాడ్ చేయని అవసరం లేదండి. ఇదే చిక్కగా అయిపోతుంది. మనకు కావాలంటే ఆప్షన్ అండి, దీంట్లో బెండకాయ, వంకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మునక్కాడ ప్లేస్ లో చేసుకోవచ్చు. ఆల్రెడీ బాయిల్ చేశాను కాబట్టి 1 నిమిషం ఆగిన తర్వాత మునక్కాయలు యాడ్ చేయాలి. ఓకే. ఓకే. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు హార్డ్వేర్ ఇంజనీర్ అండి. హార్డ్వేర్ ఇంజనీర్. ఎప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని వింటుంటాం కదా. హార్డ్వేర్ ఇంజనీర్ అనమాట మీ వారు. ఏం పేరు? కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య. ఓకే.
సో ఇప్పుడు మీ బాబుతోనే సరిపోతుందా మీకు? ఎప్పుడైనా బోర్ కొడుతుంటుంది? అంటే మీరు ప్రీవియస్ జాబ్ చేశానన్నారు కదా. బోర్ ఏం లేదండి. బోర్ ఏం లేదా? ఫుల్ టైం పాస్, పార్టీస్, కిట్టి పార్టీస్ ఇవన్నీ ఉన్నాయా? ఓకే. ఇప్పుడు మునక్కాయలు యాడ్ చేసుకోవాలండి. సో మునక్కాయలోకి కొంచెం ఆ మజ్జిగ ఫ్లేవర్ అది పడితే మనకి ఇంకా అయిపోయినట్టేనా? అయిపోయినట్టే. పెట్టేసి. సో అన్ని రకాల వెజిటబుల్స్ కలిపి కూడా వేసుకోవచ్చా? అంటే ఇప్పుడు మునక్కాడ, వంకాయ, మీరు మునక్కాయ, వంకాయ, బెండకాయ వేసుకోవచ్చు, కానీ అలా వేస్తే ఫ్లేవర్ అనేది ఏం అర్థం కాదు. సపరేట్ వెజిటబుల్ అయితే బెటర్, చాలా బాగుంటుంది టేస్ట్. చూద్దామా? మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇలా ఫ్లేవర్ వచ్చినప్పుడు మనం ఫ్లేవర్ వచ్చినప్పుడు మనకి రెడీ అయిపోయిందని తెలుసు, అర్థం అనమాట. ఓకే. అందుకే ఎక్కువసేపు మరిగించకుండా మునక్కాయలు ముందే ఉడికించి పెట్టుకోవాలండి. సో ఎనీ వెజిటబుల్ మనం ముందే బాయిల్ చేసి పెట్టుకోవాలా? అవసరం లేదండి, మునక్కాయలు ఒకటి ముందు బాయిల్. వంకాయ అయితే డైరెక్ట్ గా. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేద్దామండి. కావాలంటే అల్లం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అండి. అల్లం ఘాట్ ఎక్కువ తినే వాళ్ళు వేసుకోవచ్చు. ఓకే. ఫైనల్లీ కొత్తిమీర. ఓకే. ఓకే అండి, మరి మునక్కాడ మసాలా మజ్జిగ పులుసు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మునక్కాడ మసాలా మజ్జిగ చారు తయారు చేసే విధానం. ముందుగా టొమాటోలు, ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిరపకాయలు కలిపి కచ్చపచ్చగా మిక్సీ పట్టించాలి. ఒక బౌల్లో పెరుగు, ఉడికించిన శనగపప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న టొమాటో మిశ్రమం వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో పెరుగు మిశ్రమం, ఉడికించిన మునక్కాడలు వేసి కాస్త మరగనివ్వాలి. తర్వాత ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మునక్కాడ మసాలా మజ్జిగ చారు రెడీ. ఓకే అండి, మరి మజ్జిగ పులుసు తయారీ విధానం చూసారు కదా. రాజు గారు, కొంచెం వెరైటీ మజ్జిగ పులుసు, కొంచెం మసాలా. బాగుంది, డిఫరెంట్ గా, చాలా టేస్టీగా. అంటే బేసిక్ గా ఇలాంటి వాటికి మనకి కొంచెం ఆ మజ్జిగ అనేది పులుపుగా ఉంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో మజ్జిగ పులుసు మెయిన్ ఏంటంటే ఆ పులుపు ఉండాలి, కంపల్సరీగా ఆ పులుపు ఉంటేనే మనకు తినేటప్పుడు కొంచెం ఫ్లేవర్ అవన్నీ కూడా బాగా తెలుస్తూ ఉంటాయి. సో బాగుందండి టేస్టీగా మసాలా కాంబినేషన్ లో. సో కొంచెం ఘాటుగా, వెరైటీగా, కొంచెం స్పైసీగా ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది మజ్జిగ పులుసు. మీరు కూడా ట్రై చేయండి. మామూలుగా స్కూల్కి వెళ్ళే పిల్లలు, అలాగే పెద్దవాళ్ళు, స్కూల్కి వెళ్ళే పిల్లలు అయితే వైట్ డ్రెస్లు ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు, అంటే యూనిఫామ్ వేసుకుంటూ ఉంటారు. ఇక బాగా పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళు కూడా వైట్ అండ్ వైట్ వేసుకుంటూ ఉంటారు. ఎక్కువగా ఇంకు మరకలు అనేవి ఈ డ్రెస్సుల మీద పడిపోతూ ఉంటుంది. ఇంకు మరక ఎలా పోవాలి అంటే, ఆ మరక పడ్డ ప్రాంతంలో కాస్త నిమ్మరసంతో రుద్ది ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉంచి దాని తర్వాత డిటర్జెంట్తో వాష్ చేసుకున్నట్లయితే మరక శుభ్రంగా పోతుంది. ఈ బొద్దింకలతో ఎక్కడ లేని చికాకండి. వంటింట్లో కబోర్డ్స్లో కానీ లేకపోతే సింకుల్లో కానీ ఎక్కడ పడితే అక్కడ బొద్దింకలు కనిపిస్తూ ఉంటాయి. ఇలా బొద్దింకలు కనిపించడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మరి బొద్దింకలు తగ్గించుకోవాలి అంటే వెల్లుల్లిపాయల్ని బాగా నూరేసి దాంట్లో కొద్దిగా వాటర్ కలుపుకుని ఒక బౌల్లో వేసి బొద్దింకలు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో ఆ ప్రాంతంలో ఈ బౌల్ కనుక ఉంచినట్లయితే బొద్దింకలు ఆ ప్రాంతానికి ఇక రాకుండా ఉంటాయి. కొంతమందికి ఫేస్, నెక్ అంతా కూడా బాగానే ఉంటుంది, కానీ చేతులు మాత్రం గరుకుగా కాస్త మొరటుగా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు చేతులు, మోచేతులు భాగమైనా సరే, చేతులు ఎక్కడైనా సరే గరుగ్గా ఉన్న ప్రాంతంలో కాస్త నిమ్మరసంలో పంచదార కలుపుకొని ఆ మిశ్రమంతో కనుక బాగా రుద్దుకుంటూ ఉన్నట్లయితే ఈ గరుకుదనము, మొరటుదనం అంతా క్రమంగా పోతుంది. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. మామూలుగా మనం పొయ్యి మీద పాలు పెట్టి ఏదో పనిలో ఉండిపోతూ ఉంటాం. సిమ్లో పెట్టినప్పటికీ కూడా పాలు చాలా త్వరగా పొంగిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు పాలు పొంగకుండా ఉండాలి అంటే ఆ గిన్నెకు అడుగు భాగంలో కొద్దిగా నూనె రాసి దాని తర్వాత పాలు కాచుకున్నట్లయితే పాలు పొంగకుండా ఉంటాయి.
అభిరుచి